నారాయణపేట జిల్లా మక్తల్లో తీవ్ర విషాదం జరిగింది. పోలింగ్కు ఒక్కరోజు ముందు అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రేపు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. సో నిన్న సాయంత్రం దాకా ప్రచారం సాగింది. కానీ ఇవాళ ఒక్కరోజు గ్యాప్ తర్వాత రేపు ఉదయం నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే కౌన్సిలర్ సీటుకు పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి మహాదేవ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిన్న సాయంత్రం వరకు ప్రచారం చేశాడు. మహాదేవ్ ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రచారం నిర్వహించాడు. ఇవాళ ఉదయం ఇంట్లో మహాదేవ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో మున్సిపల్ ఎన్నికల బరిలో కౌన్సిలర్ అభ్యర్థులుగా ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు ఉన్నారు. సో మహాదేవ్ బీజేపీ తరపు నుంచి బరిలో ఉన్నారు, అన్న కాంగ్రెస్ తరపు నుంచి బరిలో ఉన్నారు, తమ్ముడు బీఆర్ఎస్ నుంచి బరిలో ఉండి మళ్ళీ డ్రాప్ అయినట్టుగా తెలుస్తోంది. సో మరి ఎందుకు నిన్న సాయంత్రం దాకా ఓట్లు అభ్యర్థించినటువంటి మహాదేవ్ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు అనేది ఒక బిగ్ సస్పెన్స్గా మారింది. ఒక తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఎందుకు చనిపోయాడు అనే దానిపైన ఎవరన్నా ప్రెజర్ చేశారా, లేకపోతే ఎవరైనా బెదిరించారా, ఏం జరిగింది? మా ప్రతినిధి మహబూబ్నగర్ నుంచి శంకర్ గౌడ్ మరింత సమాచారం అందిస్తారు. శంకర్ గౌడ్ నిన్న సాయంత్రం వరకు ప్రచారంలో పాల్గొని ఓటర్లను అభ్యర్థించి రేపు ఎలక్షన్ ఈ సమయానికి ఆల్రెడీ పోలింగ్ కూడా నడుస్తూ ఉంటుంది. బట్ ఏంది అనుమానాస్పద మరణం ఎందుకు జరిగిందని చెబుతున్నారు? సిద్ధమైంది. ఇలాంటి టైంలో మక్తల్ నియోజకవర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే బీజేపీ పార్టీ తరపు నుంచి మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి 6వ వార్డు అభ్యర్థిగా ఉన్నటువంటి ఎరకలి వ్యక్తి, ఆయన ఈరోజు పూర్తిగా ఆయన సూసైడ్ చేసుకున్నాడు, మరణానికి పాల్పడ్డాడు. మహాదేవ్ అనే వ్యక్తి కూడా 6వ వార్డు నుంచి పోటీలో ఉంటున్నాడు, ఎరకలి మహాదేవ్. మొత్తంగా నిన్న సాయంత్రం వేళలో కూడా డీకే అరుణ, పాలమూరు ఎంపీగా ఉన్నటువంటి డీకే అరుణ సైతం కూడా ఆయన ప్రచారంలో పాల్గొంది. అప్పటి వరకు చాలా హుషారుగా కనిపించాడు. డీకే అరుణ పక్కన కూడా ప్రచారాన్ని కొనసాగిస్తూ తనకు ఓటు వేసి తనను గెలిపించాలని కూడా చెప్పాడు. ఇదే క్రమంలో డీకే అరుణ కూడా మంచి వ్యక్తి, ఎరకలి మహాదేవ్ మంచి వ్యక్తి, ఆయనకు సపోర్ట్ చేయాలని కూడా చెప్పింది. మరి ఏం జరిగిందో తెలియదు. ఎన్నికలు రేపు నిర్వహించబోతున్నారు. ఒక్కరోజు ముందు ఈ విషాద ఘటన ఒక్కసారిగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా హాట్ టాపిక్ గా రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే, మొత్తం ముగ్గురు అన్నదమ్ముల ముగ్గురు కూడా బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి ముగ్గురు అన్నదమ్ములు బరిలో ఉన్నారు. వీటిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇప్పటికే డ్రాప్ అయ్యాడు. మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు మహాదేవన్ బీజేపీ నుంచి, మరో వ్యక్తి కాంగ్రెస్ నుంచి ఉన్నాడు. ఇలాంటి టైంలో మహాదేవన్ బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర చర్చాంశనీయంగా మారుతుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల సమయంలో అసలు ఎవరిదైనా ప్రెజర్ ఉంటుందా, ప్రెజర్ వల్ల ఇలా చేశాడా, లేకుంటే మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టారు. ఇప్పటికే మహాదేవన్ కు సంబంధించినటువంటి ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. అక్కడ వాట్సాప్ లో కొన్ని బెదిరింపులు వచ్చాయంటూ చెప్తున్నప్పటికీ దాంట్లో వాస్తవాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తంగా కొన్ని విషయాలను చర్చిస్తే మాత్రం అన్ని పార్టీలు పూర్తిగా డబ్బులు పంపకాలు చేస్తున్నాయి. కాబట్టి ఆ వార్డుల నుంచి కూడా కొంత డబ్బులు పంపకాలు చేయాల్సి వస్తుంది. 1-2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి పార్టీ శ్రేణులు కోరాయన్నట్టుగా తెలుస్తుంది. మరి నేను ₹1,00,000 మాత్రమే ఖర్చు పెడతాను, మిగతా ఖర్చు పెట్టలేనని చెప్పి కొంత చెప్పినట్టు కొన్ని వర్గాలు చెప్తున్నాయి. మరి ఏం జరిగింది, ఏం జరిగి ఉంటుంది తెలుసుకునే లోపే మహాదేవన్ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర దుమారాన్ని రేపుతుంది. కాన్ఫిడెంట్ గా ఉన్నట్టే, ఎక్కడ కాన్ఫిడెన్స్ ఎక్కడ లూజ్ కాలేదు. నామినేషన్లు వేసిన దగ్గర నుంచి ఎక్కడ ఉపసంహరించుకోకుండా, ఎక్కడ డ్రాప్ కాకుండా ప్రచారం నిర్వహించి తన ప్రచారానికి బీజేపీ పెద్దలు కూడా వచ్చారు. డీకే అరుణ స్వయంగా వచ్చిందంటే కూడా ఇంకా బాగానే కాన్ఫిడెన్స్ ఉన్నట్టే తను పోటీలో ఉండి గెలవాలని. అంత కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కాన్ఫిడెన్స్ లూజ్ కావడం, కొన్ని గంటల్లోనే ఆత్మహత్యకు పాల్పడడం అనేది అనేక అనుమానాలకు తావిస్తే ఒకటి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దీనిపైన ఉన్న ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంది? మరి ఎన్నిక జరుగుతుందా, ఎన్నిక ఆపే అవకాశం ఉంటుందా, ఏం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు శంకర్ గౌడ్? ఎస్ ఎందుకంటే కరెక్ట్ మీరు అన్నట్టుగా వాస్తవంగా ఎలక్షన్ కు ఒక రోజు ముందు రోజు అభ్యర్థి చనిపోయాడు. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో బీజేపీ బలమైన శ్రేణులు ఉంది. ఎక్కడైనా సరే సీట్లు సాధిస్తుంది అంటే నారాయణపేట జిల్లాలో ప్రత్యేకంగా బీజేపీకి బలమైనటువంటి పట్టుంది. మరి అక్కడ తను గెలుస్తాననుకున్నాడు, అంటే తను గెలుస్తాడని చెప్పి కూడా పార్టీ శ్రేణులన్నీ కూడా చెప్తూ వచ్చాయి. డీకే అరుణ నేరుగా వచ్చి ప్రచారంలో పాల్గొన్నప్పుడే పూర్తిగా ఆయనకు ఎంత మద్దతు ఉందో తెలుస్తుంది. మరి ఇలాంటి టైంలో ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? పూర్తిగా బీజేపీ బలంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడడంతో ఒక్కసారిగా ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. మరి ఇలాంటి టైంలో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? మరి పార్టీ అభ్యర్థి ఇప్పటికే చనిపోయాడు, మరి ఆయన ప్లేస్ లో ఎలా ఈ ఎన్నికలు నిర్వహించాలి?
మరి తర్వాత నిర్వహిస్తారా లేదంటే ఏం చేస్తారనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేపెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తంగా ఇదంతా కూడా ఒక అభ్యర్థి నార్మల్ వ్యక్తి చనిపోతే అది వేరు, కానీ తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుంది. ఇప్పటికి దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు డీకే అరుణ సైతం కూడా అక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ దీనికన్నా పూర్తి కారణాలను విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఆ కుటుంబాన్ని చూస్తే పూర్తిగా విలవిలలాడుతుంది, దుఃఖ సాగరంలో మునిగిపోయింది. మరోవైపు కార్యకర్తలు కూడా విలవిలలాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు తమతో పాటు కలిసి తిరిగినటువంటి అభ్యర్థి తమకి ఇక్కడ లేరని తెలియడంతో ఆ కాలనీ మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. ఒక్కసారి ఎన్నికల వాతావరణం కాస్త మొత్తం కూడా విషాదంలోకి చేరుకుంది. మక్తల్ నియోజకవర్గం అంతా కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. ఈ రోజు ఏర్పాట్లు జరుగుతున్నాయి, రేపు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి టైంలో ఈ విధమైనటువంటి ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. పోలీసులు మరి ఏం తేల్చబోతున్నారు? ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి ముగ్గురు అన్నదమ్ములు బరిలో ఉన్నప్పటికీ ముగ్గురు కూడా సయోధ్యతో ఉన్నారు. ఇద్దరు ముగ్గురు మధ్య ఎక్కడ కూడా గొడవలు లేవు, కొట్లాటలు లేవు, అలాంటివి ఏం లేవు. తమ్ముడు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన విత్డ్రా చేసుకున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి మన మహాదేవన్ అని ఇద్దరే ఉన్నారు. ఇలాంటి టైంలో ఇద్దరి మధ్య సయోధ్య ఉంది, ఏ పార్టీ నుంచి ఒత్తిడి లేదు. మరి ఎందువల్ల జరిగింది అంటే ఆర్థిక సమస్యలు ఏమైనా కారణమై ఉంటాయా? డబ్బుల పంపకాల విషయంలో తను తెలియనన్న బాధ ఏమైనా ఉంటుందా? లేకుంటే కుటుంబంలో మరేదైనా కారణం ఉంటుందా? మనకైతే పూర్తిగా తెలియాల్సినటువంటి అంశం అయితే ఉంది. మొత్తంగా ఇది మాత్రం మొత్తంగా ఇప్పటికే బీజేపీ పార్టీ శ్రేణులు కూడా మక్తలు చేరుకుంటున్నాయి. అక్కడ పరిస్థితిని అంచనా వేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి వారిని ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్ గౌడ్. అది నారాయణపేట జిల్లా మక్తల్లో తీవ్ర విషాదానికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. అక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా బీజేపీ నుంచి మహాదేవ్ అనేటువంటి వ్యక్తి బరిలో ఉన్నాడు. నిన్న సాయంత్రం దాకా ప్రచారం నిర్వహించాడు. రేపు ఉదయం ఎలక్షన్ మొదలు కాబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు అంటే మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు రేపు పోలింగ్ జరగబోతోంది. సో నిన్న సాయంత్రం 5 గంటల వరకు ప్రచార గడువు ముగిసింది. కానీ ప్రచార గడువు ముగిసినటువంటి కొద్ది గంటలకే ఇవాళ ఉదయం కల్లా ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సో మహాదేవ్ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు అనేది ఇప్పుడు ఎవరికి అంతుబట్టని విషయం. సో నిజంగా తన ఆత్మవిశ్వాసం కనుక కోల్పోయి ఉంటే అసలు ఆ నామినేషన్ వేసిన సమయం తర్వాత ఉపసంహరణ గడువు ఉంటుంది, అప్పుడే పోటీలో నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది, నామినేషన్ విత్డ్రా చేసుకోవచ్చు. నామినేషన్ విత్డ్రా చేసుకోకుండా పోటీలో ఉండి నిన్న సాయంత్రం దాకా చివరి నిమిషం దాకా ప్రచారం నిర్వహించి మనం చూడొచ్చు. డీకే అరుణ కూడా అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. డీకే అరుణ కూడా ప్రచారంలో పాల్గొన్న తర్వాత అంటే బీజేపీ పెద్దల నుంచి కూడా తనకి చాలా వరకు సపోర్ట్ ఉందనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు? బీజేపీ పెద్ద నాయకులు పట్టించుకోలేదు అని కూడా కాదు. బీజేపీ నుంచి ఉన్నటువంటి చాలా సీనియర్ నాయకురాలు డీకే అరుణ కూడా అక్కడ ప్రచారం నిర్వహించారు మహాదేవ్ తరపున. మరి ఎందుకు సరే గెలుపు ఓటములు అనేవి సహజంగా ఒక ఎలక్షన్ ప్రాసెస్లో గెలుపు ఉంటుంది, లేకపోతే ఓటమి ఉంటుంది. సో అది తెలిసిన తర్వాతనే బరిలోకి దిగుతారు. ఒక అది సర్పంచ్ కానీ, ఎమ్మెల్యే కానీ, కౌన్సిలర్ కానీ, ఏదైనా కానీ 4 కావచ్చు, 5 కావచ్చు, పోటీ ఇంకెంతమందైనా పోటీ చేయొచ్చు. కానీ గెలిచేది మాత్రం ఒక్కరే, ఓడేది మిగిలిన మంది. సో అది తెలిసిన తర్వాతనే పూర్తి క్లారిటీతోనే ఎన్నికల బరిలో దిగుతారు. సో 5 పోటీలో ఉంటే 5 గెలవరు, 4 గెలవరు, 3 గెలవరు. కేవలం గెలిచేది ఒక్కరే, ఓడేది అందరూ. సో అది తెలిసే వాళ్ళు బరిలోకి దిగుతారు. మరి ఎందుకు ఓటమి భయం పట్టుకుందా? ఎందుకంటే బీజేపీ పెద్దల సపోర్ట్ కూడా చాలా మెండుగా కనిపిస్తోంది. ఆ ఏరియాలో బీజేపీకి కొంత బలమైనటువంటి క్యాడర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇటువంటి సమయంలో మొత్తం జరగాల్సినటువంటి ప్రక్రియ మొత్తం జరిగిన తర్వాత, ఎందుకంటే ఏం జరిగినా కూడా రేపు ఇక ఓటర్ తీర్పిచ్చేది రేపు కాబట్టి ఆయన చివరి నిమిషం దాకా ప్రచారం చేశాడు. చివరి నిమిషం దాకా ప్రచారం చేసిన తర్వాత మరి ఎందుకు బరిలో ఉండి అంత కాన్ఫిడెంట్గా ఉండి అంత ధైర్యంగా ఉండి చివరి నిమిషం దాకా ప్రచారం చేసి ఎందుకు మరి బలవన్మరణానికి పాల్పడ్డాడు అనేది ఇప్పటికైతే అంతుపట్టని విషయం. సో రేపు ఎలక్షన్ జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి. సో మరి మహాదేవ్ అనేటువంటి వ్యక్తి ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు? సో వాళ్ళ ఇంట్లో 3 అన్నదమ్ములు ఉంటే 3 అన్నదమ్ములు ఒకతను కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారని తెలుస్తోంది, మరొకతను బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉండి ఆ తర్వాత నామినేషన్ విత్డ్రా చేసుకున్నారని తెలుస్తోంది. మరి మహాదేవ్ అయితే బీజేపీ నుంచి పోటీలో ఉన్నాడు. నిన్న సాయంత్రం దాకా చివరి నిమిషం దాకా కూడా ఆయన ప్రచారం నిర్వహించినటువంటి వ్యక్తి మరి కొద్ది గంటల్లోనే ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు?
సో రేపు ఈ సమయానికి దాదాపుగా 2 గంటల సమయం అవుతుంది పోలింగ్ స్టార్ట్ అయ్యి. రేపు ఈ సమయానికి 2 గంటలు గడిచినట్టు అవుతుంది. కానీ ఈ నిమిషంలో ఈ సమయంలో ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు ఆ వ్యక్తి? సో ఇప్పటికే బీజేపీ నాయకులందరూ కూడా అక్కడ గ్రామానికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సమయంలో ఎలక్షన్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? రేపు అక్కడ ఎన్నిక జరుగుతుందా? ఆ మున్సిపల్ వార్డుకు సంబంధించి ఎన్నిక జరుగుతుందా, ఆగుతుందా? ఎందుకంటే అక్కడ ప్రధాన పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గెలుపోవటంలకు సంబంధించిన ప్రభావితం చేసేటువంటి పార్టీలు సహజంగా కొన్ని ప్రధాన పార్టీలు ఉంటాయి. తర్వాత చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కూడా పోటీ చేస్తుంటారు. కానీ ప్రధాన పార్టీ పోటీదారుగా ఉన్నారు, ప్రధాన పార్టీ అభ్యర్థిగా ఆయన ఉన్నారు కాబట్టి మరి రేపు సహజంగా ప్రధాన పార్టీనే కాదు ఎవరున్నా కూడా ఎలక్షన్ కమిషన్ అనేది ఒక నిర్ణయానికి వస్తుంది. మరి అక్కడ వార్డులో పోటీ చేసేటువంటి క్యాండిడేట్ మరణించాడు కాబట్టి ఆ ఎలక్షన్ అనేది నిర్వహించాలా వద్దా అనే దాని మీద ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. సో దట్టు ఒక ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మరి రేపు అక్కడ మక్తల్లో మహాదేవ్ పోటీ చేసినటువంటి ఆ వార్డులో మున్సిపల్ వార్డులో ఎన్నిక ఉంటుందా లేదా అన్నది ఇప్పుడైతే కొంచెం సస్పెన్స్గా మారింది. కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంటే క్లారిటీగా సమాచారం తెలిసేటువంటి అవకాశం ఉంది. నాకు ధైర్యం ఉంది గెలిచడంతా తెలుస్తాను కానీ డాడీని పెట్టారని డాడీ పేరు అన్నాడు డాడీకి తెలిస్తే కానీ భయం అవుతుందని పెట్టాను మా ఇల్లు